పార్టీకి లింక్ తీసుకోవాలంటే పార్టీ వేసుకున్నాం. రేపు రేపు ఈరోజు పెట్టాను 5-6 ప్రాంతం. అన్ని ఫాలో చేస్తాం. ప్రెస్లో కూర్చున్నారా? రాన్నట్టున్నారా? ఎంకరేజ్ చేస్తారు. అంటే ఒకసారి 5 నిమిషాలు 10 గంటలు కదా మనం. ఏది అవి నీకు తరంగాలు అర్థం కాదు. నీకు ఆయన జీవోలు ఆయన జీవోలు అంటే నీకు 3% నోటిఫికేషన్ ఇచ్చినారు. అంతేనా భర్తీ చేసింది తప్పు చేసినారు. మనసు దొరకలే క్యాండిడేట్లు. హలో అందరికీ నమస్కారం. మీడియా సమావేశానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. వీలేవా ఈ కూడా ముందుగా చెప్తాను. ఈ విధంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో నెలకొల్పుతూ ఒక మీడియా సమావేశాన్ని పెట్టాల్సి వస్తుందని మేము ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. గత వారం రోజులుగా ఎంతో పారదర్శకంగా ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు కుట్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ అసంబద్ధమైనవని చెప్పి మేము పదే చెబుతున్నా కూడా వారును పదే ఒక అబద్ధం చెప్తే అదే నిజమని నమ్ముతారనే ఒక నాడుని సాకుగా తీసుకొని పదే అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ర్యాంకులకు సంబంధించి కానీ మార్క్స్ కార్డులకు సంబంధించి 22/8/2025 తేదీన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు? ఎక్కడ కూడా వెబ్సైట్లో పెట్టలేదు, రహస్యంగా పెట్టినారని చెప్తున్నారు. ఈరోజు కూడా విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైటు బ్రహ్మాండంగా ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా మీరు ఈరోజు వెరిఫై చేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో పరీక్ష రాసిన వారందరి అభ్యర్థుల యొక్క వివరాలు, వారి ర్యాంకుల వివరాలన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత 28/8/2025 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వారు పరీక్షలకు రాసేటప్పుడు అప్లికేషన్ దరఖాస్తుతో పాటు ఏ సర్టిఫికేట్స్ పెట్టారు వాటిని ఒరిజినల్స్ తీసుకొని వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పి ఎవరైతే మెసేజ్లు పంపారో, ఎవరికైతే కాల్ లెటర్స్ పంపారో వారందరినీ కూడా రమ్మని చెప్పింది. వాటిని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలనలో అనేక రకాలైన అభ్యంతరాలు రావడం జరిగింది. ఉదాహరణకు కడప జిల్లాకు సంబంధించి కొంతమంది శ్రీకాంత్ అనే ఒక అభ్యర్థి
ఆయనకు కూడా కాల్ లెటర్ రావడం జరిగింది. శ్రీకాంత్కు సంబంధించి ఇతను అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అని చెప్పి అతని కంటే క్రింద ఉన్న అభ్యర్థి ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశాడు? శ్రీకాంత్ అనే అభ్యర్థి చెన్నూరు మండలంలో సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు మళ్ళీ ఒంగోలు జిల్లాలో ఒక బీపీఈడి కళాశాలలో అతను రెగ్యులర్గా చదువుకున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ అటెండెన్స్ ఉండకూడదు, అక్కడ అటెండెన్స్ ఉంటే ఇక్కడ ఉద్యోగం ఉండకూడదు, ఇక్కడ ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు. ఇక్కడ కడప జిల్లాలో ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ ఎంప్లాయీగా ఎంపికయ్యి ఇతను డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ప్లస్ అదే సమయంలో అక్కడ అటెండెన్స్ ఉంది. ఇతను తప్పు చేశాడు, ఇతను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని ఇతని కింద ఉన్న అభ్యర్థి ఫిర్యాదు చేస్తే దీన్ని ఇది నిజమా కాదా అని చెప్పి ఇక్కడ సచివాలయంలో జీతం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఒంగోలులో బీపీఈడి కళాశాల ఇతను చదివాడా లేదా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అక్కడ చదువుతున్నట్టు చెప్పారు, ఇక్కడ జీతం తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో ఏం చెప్పాడు? ఇతను నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది ఇతను. దీనిపైన కూడా కోర్టు విద్యాశాఖ రిట్ అప్పీల్కి పోవడం. అంటే ఇది న్యాయమా? ఇక్కడ జీతం తీసుకుంటా ఇంకొకసారి చదువుకుంటా అని చెప్పి కరెక్టా కాదా అని చెప్పి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక కేసు విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన కంటే ముందు సువాసిని ఆమెకు ఉద్యోగం రావడం జరిగింది. ఏది వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే ఈమె నకిలీ చెవిటి సర్టిఫికెట్ తెచ్చుకోనుంది, ఈమె అనర్హురాలని చెప్పి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఈమె తీసుకొచ్చుకునేది ముందు గుంటూరులో, తర్వాత ఈమెను కర్నూలు మెడికల్ కాలేజీకి మెడికల్ బోర్డుకు ఈమెను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ ఈమెకు నిజంగానే హీరింగ్ ఇంప్లాంట్ ఉంది, 52% ఈమెకు వికలాంగత్వం ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతనేమంటాడు? ఆమెకు లేదంటాడు. ఉందా లేదా అని నిర్ధారించాల్సింది నువ్వో లేకుంటే రెండో వ్యక్తి మూడో వ్యక్తి కాదు కదా, మెడికల్ బోర్డు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇంకా ఇట్లా అనేక రకాలైన సమస్యలు. ఇంకో విచిత్రమైన సమస్య, ఆంజనేయులు మేదర్ ఆంజనేయులు ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇతను దరఖాస్తు చేసేటప్పుడే దరఖాస్తు నిబంధనలో ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉంటేనే నువ్వు డిఎస్సి పరీక్ష రాసేదానికి అర్హుడని చెప్పి చెప్పడం జరిగింది. ఇతనికి ఇంటర్మీడియట్లో ఉండేదంతా 43.5 మార్కులు మాత్రమే. కానీ ఇతను ఏం చేశాడు? 43.5 మార్కులు పెడతా ఉంటే ఆన్లైన్లో అప్డేట్ కావడంలో ముందుకు పోవడంలో సిస్టమ్ కాబట్టి 43.5 బదులు 45% దిద్ది పరీక్ష రాసినాడు, ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు వెరిఫై చేస్తే ఇతనికి 43.5 మార్కులే ఉన్నాయి, నువ్వు అనర్హుని కదా అని చెప్పి అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఇతను రిజెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఇస్తారు ఉద్యోగం? ఇతనికి డిఎస్సిలో ర్యాంక్ వచ్చింది, కానీ ఇతను ఇంటర్మీడియట్లో ఉండాల్సిన 45% అర్హత మార్కులను అక్కడ నమోదు చేయలేదు, ఇతనికి అర్హత లేదు కాబట్టి నెక్స్ట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతను నాకు అన్యాయం జరిగిందని చెప్పి రకరకాలుగా గ్రీవెన్స్కి పోయినాడు, అన్ని రకాలు విన్నారు, అన్నీ కూడా నీవు వ్యవహరించిన తీరు సరికాదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అనేక రకాలుగా స్పోర్ట్స్ కోటాలో రామకృష్ణ అని అతను ఏం చెప్తాడు? నాకు బీసీఏ కేటగిరీలో ఉన్నా నాకు ఉద్యోగం రాలేదనేది అతనికి ఒక గ్రీవెన్స్. దానికి సంబంధించి కూడా 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి బీసీఏలో. ఒక పోస్ట్ ఎవరికి ఇచ్చారు? బీసీఏ కేటగిరీ ఉమెన్ హారిజాంటల్ కోటాలో ఒక మహిళకి ఇచ్చారు. దాన్ని అదేవిధంగా ఒక వికలాంగ సర్టిఫికెట్ ఉన్న ఒక అభ్యర్థికి ఇచ్చారు. ఇంకొకటి స్పోర్ట్స్ కోటాలో 3 ఇచ్చారు. అంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఏ కోటా ఉందో ఆ కోటా వారికి ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కింద ఉద్యోగం రాని వాళ్ళలో మాకేమైనా అన్యాయం జరిగిందని అనుమానం ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా సక్రమంగా నివృత్తి చేయడం జరిగింది. ఇట్లా 1-2 కేసులను పట్టుకొని, అంటే న్యాయపరంగా ఎక్కడ కూడా నిలబడని, చట్టం ముందు నిలబడే కేసులను కొన్ని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు ఆయనకు సంబంధించిన మీడియాలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకోటి మాట్లాడతారు, పేపర్లు చూసి రాసినారు లేకుంటే కాపీయింగ్ జరిగిందని. ఇదో 10వ తరగతి పరీక్షలో లేకుంటే ఇంటర్మీడియట్ 5వ తరగతి పరీక్షలు కాదు, దాంట్లో అయితే ఎవరు ఎంతమంది పాస్ అయినా కూడా ఇబ్బంది. ఒక 1/2 మార్కు తేడా వచ్చినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. ఆ 1/2 మార్కుతోనే నీ జీవితమే అంధకార బంధనమయ్యే పరిస్థితి ఉంటుంది.
ఎవరు కూడా ఒకరి పేపర్ ఒకరు చూపించుకుంటే పరిస్థితి రాదు, తలెత్తదు కూడా. అదేవిధంగా పేపర్ ద్వారా జరిగిన ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇన్ని కంప్యూటర్లు ఉంటే ఈ కంప్యూటర్కు వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు. ఒకరికొకరు నిజంగా సమాధానాలు చెప్పుకున్నా కూడా ఫెయిల్ అయ్యి పరీక్షలో ఎత్తిపోయేది తప్ప నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా తెలిసే గందరగోళం సృష్టించాలా, భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంట్లలో అనుమానాలు కలగాల, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక అసూయ విద్వేషాలతో ఇవన్నీ చేసే కార్యక్రమం. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి అత్యంత స్పష్టంగా హారిజాంటల్ రిజర్వేషన్ను పాటించడం జరిగింది. గతంలో వర్టికల్ రిజర్వేషన్ పద్ధతి ఉండేది, అది సక్రమంగా న్యాయం జరగడం లేదని చెప్పి హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో సక్రమంగా ఏ కేటగిరీకి కేటాయించిన ఉద్యోగులను ఆ కేటగిరీకి వారికి వచ్చే విధంగానే 100% ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కూడా జరగడం జరిగింది. ఎక్కడైనా సరే రిజర్వేషన్ను అతిక్రమించినారనో, రిజర్వేషన్ పాటించలేదనో, రిజర్వేషన్ కలిగి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థినికి కానీ ఉద్యోగం రాలేదనే విషయాన్ని ఎక్కడైనా చూపించమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్లో ఉమెన్కు 33.33%, డిజేబుల్డ్ పర్సన్కు 4%, ఎక్స్ సర్వీస్ మెన్కు 2%, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ 3% ఇవ్వడం జరిగింది. ఈ మెరిటోరియస్ ఈ పర్సన్ దానికి సంబంధించి నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నారు. గతంలో 29 క్రీడలకు సంబంధించి మాత్రమే ఈ క్రీడా కోటాలో రిజర్వేషన్ ఉండేటి, మీరు 65 తీసుకున్నారని చెప్పి చెప్పడం ఇది అన్యాయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. గౌరవ భారత ప్రభుత్వమే అంటే మారుతున్న కాలానుగుణాలకు అనుగుణంగా 29 గేమ్స్ స్పోర్ట్స్ ఉండేదాన్ని 2020 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వము 63 చేసింది. తరువాతి కాలంలో 65 మరొక 2 గేమ్స్ని పెంచి 65 చేసి రిక్రూట్మెంట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. 65 గేమ్స్తో ఇదేది సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ గౌహతి జోన్ వాళ్ళు ఇచ్చినది. సెంట్రల్ GST సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ గౌహతి జోన్ invites applications for recruitment of meritorious sports persons in all 65 sports disciplines notified by so and so. అంటే 65 ఆటలకు సంబంధించిన అంటే వీళ్ళు పరీక్ష రాయాల్సిన అవసరం లే, డైరెక్టు ఎన్ని ఖాళీలు ఉంటే వారి అర్హతలను బట్టి ఏదో క్వాలిఫికేషన్ ఏముందో వారు డైరెక్ట్గా క్రీడాకారులలో ఎవరైతే ప్రతిభ చూపెట్టి వాళ్ళు పథకాలు లేకపోతే సర్టిఫికేట్లు సాధించారో వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అదేవిధంగా ఇంకోటి కానీ చెప్తా ఉన్నారు, ఈ క్రీడా పోటీలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, లక్షలాది రూపాయలు డబ్బులు చేతులు మారినాయని చెప్పి చెప్పడం జరుగుతోంది. దీనికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎక్కడైనా సరే ఒక్క రూపాయి క్రీడాకారులకు సంబంధించి ₹1 కూడా అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగిన సందర్భం లేదు. మొత్తం 382 మందికి క్రీడాకారులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలు కానీ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ దాటిన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి రకరకాల ప్రభుత్వాల్లో వాళ్ళందరూ కూడా ఆడడం జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, మీకందరికీ కూడా క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ క్రీడలు ఎవరు నిర్వహిస్తారనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ ప్రైవేటు ప్రభుత్వానికి ఏదైనా స్కూల్స్ గేమ్స్ లేకుంటే కనుక కాలేజీలో జరిగేటో యూనివర్సిటీలో జరిగేటి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయి తప్ప ఇప్పుడు ప్రతి జిల్లాలో ఫెడరేషన్స్ ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఫెడరేషన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా అన్ని క్రీడలకు సంబంధించిన ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఊరిలోనింది, ఈ ఊరి మొన్నటి వరకు జిల్లా క్రికెట్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? భరత్ రెడ్డి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సుభాన్ బాసా గారు ఉన్నారు, ఆయన కానీ ఒకదానికి. ఇట్లా రకరకాలుగా అనేక మంది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఎన్ని క్రీడలు జరుగుతాయి. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే క్రీడలలో ప్రతిభ చాటిన వారికి ఆయా స్థాయిలను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీంట్లో అవకతవకలని. ఈ సందర్భంగా సర్టిఫికేట్లు ఇచ్చింది నిజమే కదా. ఈ సందర్భంగా కూడా ఎన్ని మేము వెరిఫై చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 1994 నుంచి
2004 వరకు కానీ, లేకుంటే 2014 నుంచి 2019 కానీ, లేకుంటే 2024 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మేము సర్టిఫికేట్లన్నీ మేము సర్టిఫికేట్ ఇచ్చి ఎంపికైన వాళ్ళు 142 మంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన సర్టిఫికేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 135 మంది. 2004 నుంచి 2014 అంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 2 నెలలు, తర్వాత మిగతా 4 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళ హయాంలో ఇచ్చిన సర్టిఫికేట్లు 105. 382 మంది క్రీడాకారులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఇచ్చిన సర్టిఫికేట్ దొంగయా? మీరు నకిలీ క్రీడాకారులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినారా? మీ తండ్రి గారి పరిపాలనా కాలంలో మీ తండ్రి గారు ఏమైనా నకిలీ క్రీడాకారులకు ఆట రాని వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? తేల్చండి. ఇంకా సూటిగా అడుగుతున్నా, మేము అత్యంత పారదర్శకంగా ఇచ్చినాం. మీరు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 2300 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు కూడా డబ్బులు తీసుకొనో దోపిడీ చేసో లంచాలు తీసుకొని ఇచ్చినారని మీరు ఒప్పుకుంటారా? అంటే ఎందుకు ఇంత అన్యాయంగా నిరుద్యోగుల పైన గొడ్డలితో నరకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో 382 మంది పేర్లున్నాయి. నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, ఈ 382 మందిని కావాలంటే మీకు ఇస్తా, ఎవరికి కావాలంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులకు మీరు పరిశీలించండి, పరీక్షించుకోండి. దీంట్లో ఏ ఒక్క నకిలీ క్రీడాకారుడు కానీ ఏదైనా దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి తీసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే ఒక్కటే కాకుంటే ఒక్కటి 382 మందిలో ఒక్కటైనా చూపించండి. మీరు ఏ శిక్ష వేసినా కూడా భరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని బట్టి చూడండి, మీకు యంత్రాంగం ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్కనైనా సరే మీరు నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగాలు పొందినారని చెప్పి ఒక్కటి చూపించినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. స్పోర్ట్స్కు సంబంధించి ఏదైనా సరే మీరు దేనికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మీరు మాట్లాడుతున్నారు, అభ్యంతరాలు ఉన్నాయి, ఇంటర్వ్యూకి పిలిచారు రాలేదని చెప్పి. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. ఫిజికలాంటికి సంబంధించి మీకు చెప్పా, స్పోర్ట్స్ కోటాకు చెప్పా, కొంతమంది మార్కులు లేకుండా కూడా అర్హత లేకుండా కూడా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన తర్వాత ర్యాంక్ వచ్చింటుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులు బయటపడడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో బయటపడడం జరిగింది. నేను ఇందాక మీకు చెన్నూరు శ్రీకాంత్ చెప్పా. అదేవిధంగా అమరావతి అనే ఒక మహిళ, భవానీ ఒక మహిళ, వారిద్దరు కూడా ఒకరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు, ఒకరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. వీళ్ళు కూడా ఒకవైపు ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ జీతం తీసుకుంటూ రోజు ఇక్కడ డ్యూటీకి పోతూ మరొక కళాశాల, ప్రైవేట్ కళాశాలలో ఫీజు కట్టి మరొక కోర్సు మీరు చేరి ఆ కోర్సు ద్వారా ఈరోజు ఉద్యోగం పొందడం జరిగింది. ఇది నేరం కదా? వైఎస్ఆర్సీపీ నాయకులను స్పష్టంగా అడుగుతానా, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అదే సమయంలో చదివేదానికి అవకాశం ఉందా? మీరే అధికారం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అధికారం అనుకోండి, ఒప్పుకుంటాడా? చట్టం ఒప్పుకుంటుంది. అది విత్ పర్మిషన్తో చదువుకునేదానికి అవకాశం ఉంది. పర్మిషన్లు తీసుకోక ఇక్కడ సెలవు పెట్టక అక్కడ స్కూల్కి పోకుండా దొంగ అటెండెన్స్లు వేయించుకొని ఇప్పుడు మాకు ఈరోజు వీరందరికీ కూడా అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చే అభ్యంతరాలు కానీ ఇవన్నీ కూడా అదే. కడప జిల్లాలో 76 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఒక్కటి కూడా చట్టం ముందు కానీ న్యాయం ముందు కానీ నిలబడేది కావురే. ఇంత జరుగుతున్నా కూడా ఏదో జరిగిపోతూ ఉంది. దీంట్లో ఇది జరిగింది, దాంట్లో అది జరిగిందని చెప్పి మాట్లాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదు. ముఖ్యంగా వారి ఆలోచన, మాకు ఉద్యోగం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఉద్యోగం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగం ఉండకూడదనే ఆలోచన. మేము గతంలో కడప జిల్లానే చూద్దాం. అంటే తాను దొంగ అయితే పరులను ఎవరు నమ్మరనే సామెత ఉంది. ఈ జిల్లాలో, మన జిల్లాలోనే 2006 సంవత్సరంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా జరిగితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో పరీక్షలు జరిగితే ఓఎంఆర్ షీటును పేపర్ కరెక్షన్ జరిగిన తర్వాత వీటన్నిటినీ హైదరాబాద్కు తీసుకుపోయే ఒక 5 మంది అధికారులు పోవడం జరిగింది. ఈ 5 మంది
అధికారులు పోయేటప్పుడు వీళ్ళను దారిలోనే మేనేజ్ చేసేసి మొత్తం ఈ సిస్టమ్ అంతా మేనేజ్ చేసి మీ సమీప బంధువులు వారిని మేనేజ్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి ఎల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, మరో 3 టీచర్లను వాళ్ళతో కుట్రకు పన్ని కర్నూలులో వీరందరినీ కూడా ఆ 5 మంది అధికారులను ఒక లాడ్జికి తీసుకుని పోయి మీరు అంతకుముందు అయితే ఎవరితో అయితే మీరు డబ్బులు కలెక్ట్ చేశారో ఇది మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 5 నుంచి 6 లక్షలు 7, 10 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువులు, రక్త సంబంధీకులు. ఇది 2006, 2007లో ఈ జిల్లా పైన అవగాహన ఉండే ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. వారందరినీ మీరు కర్నూలులో ఒక లాడ్జిలో తీసుకొనేసి ఎవరైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళ మార్కులు కొట్టేసి మీరు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మార్కులు దిద్దిన విషయం వాస్తవమా కదా? ఈ విషయం బయటపడిన వాస్తవమా కదా? కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2007 సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నంబర్ 12/2007గా ఎఫ్ఐఆర్ నమోదైన విషయం వాస్తవమా కదా? మిమ్మల్ని తప్పించి మీరు రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు కాబట్టి మిమ్మల్ని తప్పించేసి ఎవరైతే డబ్బులు వసూలు చేసి కుట్రకు పాల్పన్నారో వారి పేర్లు తీసేసి 5 మంది అధికారులను వారి మీద కేసులు నమోదు చేసి సస్పెండ్ కావడం జరిగింది. ఉద్యోగాల నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది. ఇది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఆ పరీక్ష రద్దయింది. మిగతా అన్ని జిల్లాల్లో పరీక్ష సక్రమంగా జరిగి ఉద్యోగాలు వస్తే మన జిల్లాలో మాత్రం సెక్రటరీ పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఆలస్యంగా రెండోసారి పరీక్షని దారుణం. 2007 ఫిబ్రవరి నెలలో రెండోసారి పరీక్ష నిర్వహించి విషయం వాస్తవమా కదా? నిరుద్యోగ ఉపాధ్యాయులను పొట్టగొట్టింది మీరు కదా, వాళ్ళ తల రాతలు మార్చింది మీరు కాదని మారుస్తాన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 11 డిఎస్సీలు నిర్వహించినారు. 1,80,200 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏ ఒక్కరోజైనా సరే ఈ జిల్లాలో కానీ పక్కనుండే జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే మాకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఒక్కరితో చెప్పగలరా? లేకపోతే ₹1 డబ్బిచ్చి మేము కొడుకున్నామని చెప్పి చెప్పగలరా? ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్టు మీ తండ్రి గారి హయాంలో ఏ రిక్రూట్మెంట్ జరిగినా మోసము దగానే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రిక్రూట్మెంట్లు మోసమే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు జరిగితే ఏం చేశారు మీరు? 169 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఈరోజు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తే అంధకారబంధనం అయ్యే పరిస్థితి ఈరోజు నెలకొంది. పేపర్లు రాసింది నిజమైన అభ్యర్థులు రాశారు. మీరు నకిలీ అభ్యర్థులను ప్రవేశపెట్టారు. కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని పేపర్లు ఎక్కడ దుద్దారు? అత్యంత పకడ్బందీగా రహస్యంగా దానిలో దుద్దాల్సింటే హాయిలాండ్ అనే హోటల్లో దుద్దినారు. ఎవరు దుద్దినారు? దావనవయ్యే దానయ్యలతో పిలుచుకొని వచ్చి అన్నం పెట్టి కూలిచ్చి ₹500 ఏదోటి కూర్చోరు అని చెప్పి ఇచ్చినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం వలన మళ్ళీ రెండోసారి ఆ పేపర్లను దిద్ది నిజమైన ప్రతిభ గల వారికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇంకా దారుణం, ఇటీవల 3-4 రోజుల కిందటే మన కడప జిల్లాలోనే జిల్లా పరిషత్ కుంభకోణం బయటకు వచ్చింది. 15 మంది జిల్లా పరిషత్తులో ఉండే వాళ్ళకు 15 మందికి నకిలీ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు ఇచ్చినారు. కారుణ్య నియామకాలు ఎవరికి ఇస్తారు? ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆయన పదవీ విరమణ కాకముందే చనిపోతే ఆ కుటుంబంలో అర్హులైన వాళ్ళకు, ఆయన భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళకి ఇస్తారు. ఈ 15 మంది ఇళ్ళలో ఎవడు సరిపోలే. ఎక్కడి నుంచి కానీ రికార్డు ఎక్కడి నుంచి రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారనే ధైర్యంతో ఈ కడప పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని నకిలీ కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగింది. అర్హత లేకుండా. దీనితో ఏమవుతుంది? నిజంగా తల్లిదండ్రులు చనిపోయి ఈరోజు అనాథలుగా వీధిన బిడ్డ నిజమైన బాధితులు, నిజమైన లబ్ధిదారులు, నిజంగా ఉద్యోగాలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో నియామకాల ప్రక్రియ జిల్లాలో సక్రమంగా జరగడంలే. దీనికి కారణం ఎవరు? మీరు, మీ పార్టీ నాయకులు. ఇంత దుర్మార్గకరమైన వ్యవహారాలు మీరు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను
లేకుంటే ఎన్డీఏ కూటమిని మీరు వేలెత్తి చూపుతున్నారంటే ప్రజల్లో చీకొడతారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఇవన్నీ ఏదో జరిగినాయని చెప్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది నాయకుల పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. అడగండి వాళ్ళందరినీ పిలిచి, తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా డబ్బు ఏమైనా ఇచ్చినారు ఎక్కడన్నా, లేకుంటే పైరవీలు చేసి మీకు ఉద్యోగాలు వచ్చినాయా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయా అడగండి. వాళ్ళందరినీ ప్రవేశపెట్టండి. మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, మీ పార్టీ నాయకుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. వాస్తవం ఇది. వాళ్ళు కాపీ కొట్టి ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పమని చెప్పండి. నిజాయితీగా చదువుకొని ఇచ్చినారు వాళ్ళు. నిజంగా ఆ పరిస్థితి కనుక ఉంటే మేమేం చేసిందాం? నిజంగా మేమంతా దుర్మార్గకరంగా ఉండి అంత మాకు చాకచక్యము అంత డబ్బు పనులు చేసే వ్యవహారం బాగుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పిల్లలందరినీ మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఎవరికి కూడా ఉద్యోగాలు రాకుండా చేసి మా పార్టీ కార్యకర్తల వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చేసుకునే వాళ్ళం. ఎక్కడైనా సరే జరిగిందే. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లలు రాశారు, రాలేదు, మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉన్నారు. మేమంతా మాల్ ప్రాక్టీస్ చేసి అంత అవకతవకలు అవినీతికి పాల్పడే ఉంటే మొత్తం మా వాళ్ళకే రావాలి కదా. ఈరోజు ఒక గోలు ఉంది, దాన్ని సాధించాలనే తపనతో అనేక రకాలైన అవమానాలు పడుతూ వాళ్ళ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వారిని మీరు అవమానిస్తున్నారు. వారిని అవమానించడం జరుగుతోంది. అంతా మా మాదిరే ఉంటుంది, మా వ్యవహారం మా మాదిరే ఉద్యోగాలు ఇస్తారు, మా మాదిరే పరిపాలన ఉంటుందని చెప్పి మీరు ఎన్డీఏ ప్రభుత్వం మీద అభాండాలు వేయడం జరుగుతుంది. ఒక్కరిని చూపించండి, మీరు ఎవరైనా సరే ఈ జిల్లాలోనే చూపించండి. మేము అవినీతి చేసి డబ్బులిచ్చి ఉద్యోగాలు సాధించడం ఒక్కరితో చెప్పండి. లేదు, రిజర్వేషన్ ప్రక్రియలో అతిక్రమణలు జరిగాయి, మాకు రావాల్సిన ఉద్యోగం ఇంకొకరికి పోయిందని చెప్పి ఎవరినైనా సరే నిరూపించమని చెప్పండి. మీరు నిరూపించమని చెప్పండి. అది నిజమని తెలితే మేము మీరు ఏ శిక్ష వించినా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఈరోజు నిరుద్యోగుల్లో అనేక వేల పోస్టులు ఇప్పుడు ప్రారంభమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ రావడం జరిగింది. వారిలో కూడా అనుమానాలు వస్తాయి మీరు చేసే పని. మేము కూడా మొదట దీన్ని ఎందుకు మనం పట్టించుకోవడం అనుకున్నాం. కానీ మీరు చేసే అబద్ధ ప్రచారాలు మేము మాట్లాడకపోతే నిజమని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మేము మీరు చేసిన భాగవతాన్ని, మీరు చేస్తున్న అరాచకాలను కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంది. తాడేపల్లి నుంచి ఏ కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా నిరుద్యోగులను గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తోంది. మీ కుట్రలన్నిటిని కూడా మేము ఛేదిస్తాం. ఖచ్చితంగా మీరు ఏ ప్రశ్నలు లేవనెత్తినా దానికి సమాధానం స్పష్టంగా 100కు 100% చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అనుమానాలు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా అభ్యంతరాలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి పాయింట్ నీకెందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు వచ్చిందని చెప్పి స్పష్టమైన సమాధానాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వదిలేసి రాద్ధాంతం చేయడం సరికాదు జగన్మోహన్ రెడ్డి. మీరు వీళ్ళతో 16,000 మంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడతారు. నిరుద్యోగ యువత పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారో అర్థం కావడంలే. ఇది సరికాదు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషపు ప్రచారాన్ని గమనించాలా, ఖండించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువత కూడా జగన్మోహన్ రెడ్డి ఇది కాదు, ఇంకా మరో 2-2.5 సంవత్సరాల వరకు కూడా ఇదే రకమైన కుట్రలను చేస్తూనే ఉంటాడు. ఈ కుట్రలన్నిటిని కూడా జాగరూకతతో మనం గమనిస్తూ ఉండాలా. ఆ కుట్రలను ఛేదిస్తాం. మీకు ఈ కుట్రలకు సంబంధించిన ఏ సమాచారం అందినా కూడా సంబంధిత అధికారులు కానీ మీ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధుల దృష్టి కానీ తీసుకొని పోదాం. మనమందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి అరాచకానికి అడ్డుగా నిలబడదాం. ఆయన ఏ కుట్ర చేసినా కూడా ఆ కుట్ర విఫలమయ్యే విధంగా మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడదాం. ఏ నిరుద్యోగ యువత కూడా ఆందోళన చెందకుండా, అనుమానాలు పడకుండా, మరి కొద్ది రోజుల్లో జరిగే ప్రతి ఒక్క పరీక్ష కూడా మీరు కఠినంగా మీరు బాగా కష్టపడి ఆ ఉద్యోగాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అవకతవకలు జరిగినాయి, లేకుంటే పలానా వాడికి డబ్బు ఇచ్చినాడని ఎక్కడన్నా ఎవరైనా చెప్పినారా? ఈ జిల్లాలో 400-500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరైనా డబ్బు ఇచ్చినారని చెప్పి ఎవరికైనా చెప్పినారా? లేకుంటే డబ్బులు డిమాండ్ చేసినారని చెప్పినారా? ఇంకొకటి వాళ్ళు చెప్పేది ఏంటి? ఒకటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన డబ్బులు అడిగింటి ఇచ్చినామని చెప్పినారు. ఏది? గుంటూరులోనో విశాఖపట్నంలోనో కోటా పెంచి 3% కోటా. హారిజాంటల్
హారిజాంటల్ రిజర్వేషన్లో మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా 3% ఇస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు ఇచ్చిందే నేను చదివినా. మళ్ళీ మీరు కావాలంటే సిబిఐయో లేకుంటే మాజీ సిబిఐ అధికారులు లేకుంటే మాజీ సిట్ అధికారులు మీకు సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళ చేతికిండి దీంట్లో ఏమన్నా దొరుకుతుందో ఏమన్నా ఒక చిన్న పదం ఏమన్నా అని ఎదుకోవడమని చెప్తాను. ఈ రిజర్వేషన్లలో మేము ఇచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్లో ఒక్క చిన్న తప్పు జరిగినా, ఈ రిజర్వేషన్లు కాకుండా ఒక్కరికి అన్నగుడికి ఉద్యోగం వచ్చినా చూపించమని చెప్తాను. ఊరికి ఏకీ మాటలు బోకి మాటలు కాదు మాట్లాడాల్సింది. మాట్లాడితే సిబిఐ విచారణ, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సిబిఐ విచారణ కావాలని చెప్పి బేమ కోర్టు పోయింది. మీరు కోర్టు పోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎందుకు ఎన్నిక విన్నారు? సిబిఐ విచారణ అడిగే అర్హత మీకుందా? అడిగింది మీరే కదా సిబిఐ విచారణ ధర్మమని చెప్పి. మళ్ళీ ఎందుకు విన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులు వద్దు అవసరం లేదని చెప్పి? ఇప్పుడు నోరు ఉంది, ప్రతిపక్షంలో ఉండా కాబట్టి ఏదైనా మాట్లాడతామని చెప్తా. ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే ముందు పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో 29,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండే, నేను అధికారంలోకి వచ్చేస్తాను భర్తీ చేస్తానని చెప్పినాడు. వచ్చిన తర్వాత భర్తీ చేసినాడు, ఒక ఉద్యోగం అన్నా